ఈరోజు చూద్దాం లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపములు వెలిగించడానికంటే ముందుగా నడుములు కట్టుకొనుండి అని చెప్పేసి చెప్తున్నాడు. నడుములు కట్టుకోండి అంటే మొలతాడు కట్టుకోవాలా, లేకపోతే వడ్డానం ఏమన్నా పెట్టుకోవాలా? నడుము కట్టుకోమంటే నా నడుము ఇంకొక నడుము కట్టుకోవాలా? నడుము కట్టుకోవటం అంటే ఏంటి? నడుము కట్టుకోవటం ఇది అసలు ఏంటి, మాట ఏంటి అని ఒకవేళ మీకు ఆలోచన వస్తే, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని. నడుము కట్టుకోవడం అంటే ఏంటయ్యా చెప్పండి? మనస్సు అనబడిన నడుమును మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. మనస్సును మనం కట్టుకోవాలి. మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. మనస్సును సరి చేసుకున్నప్పుడు, మనస్సును మనము శుద్ధీకరించుకున్నప్పుడు, ఆ తర్వాత మనం చేయవలసిన పని ఏంటిదంటే మన దీపాలను వెలిగించాలి. దీపాలను ఏం చేయాలి? వెలిగించాలి. వెలిగింపనీయుడి అంటే అది కంటిన్యూస్ టెన్స్. వెలిగింపనీయుడి, అది నిరంతరం వెలిగించేదిగా మీరు చేసుకోండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ దీపమును వెలిగించనీయుడి అని చెప్పుంటే మనం దీపంతో సరిపెట్టుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్లూరల్ వాడాడు అని అంటే బహువచనాన్ని వాడాడు. ఏకవచనం కాదు కానీ బహువచనాన్ని వాడాడు. అంటే ఒక్క దీపము కాదు కానీ చాలా దీపాలు ఉన్నాయి. అది ఎవరి దగ్గర ఉన్నాయి? మనుష్యుని దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయండి? మనుష్యుని దగ్గర ఉన్నాయి. ఆ మనుష్యుని దగ్గర ఉన్న దీపాలను ఏం చేయాలంటే వెలిగింపనీయుడి. అది వెలిగిస్తూ 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 ఉంచుకోవాలి మనం. ఏంటి ఆ దీపాలు? మనుష్యునిలో ఉన్న దీపాలు ఏంటి? వేటిని దేవుడు వెలిగించమని చెప్తున్నాడు. వాటిని వెలిగించకపోతే ఏమవుతుంది? ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దీపాలంటే అవి ఎక్కడ ఉంటాయో మాకు చూపించండి పాస్టర్ గారు, మేము వెలిగిస్తామనంటే చూపించేవి కానే కాదు. అవి ఒక పోలికతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఒక సంబోధన. దీపాలను ఆత్మీయంగా మరొక దానితో దేవుడు పోల్చాడు. వాటిని మనం వెలిగించుకోవాలి. వాటిలో మనం అభివృద్ధి పరచబడాలి. వాటిలో మనము పడిపోకుండా నిరంతరము వాటిలో ఎదుగుతూ అభివృద్ధి పరచబడే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి షేకండ్ ఇచ్చి చెప్పండి, మీ దీపాలను వెలుగుచుండనీయుడి. చెప్పండి, చెప్పారా? మీ దీపాలను వెలుగుచుండనీయుడి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా లైట్స్ ఇంగ్లీష్లో, తెలుగులో దీపము అని పేరు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా లైట్స్ ఉన్నాయి, కానీ మనము ఎన్ని వేసామండి? ఇక్కడ కొన్ని లైట్స్ మాత్రమే వేసాం. కానీ బైబిల్లో దేవుడు అంటున్నాడు కదా, మీ దీపాలన్నిటినీ కూడా ఏం చేయమంటున్నాడు? వెలిగించాలి. బైబిల్ గ్రంథంలో 7 దీపాలను దేవుడు చెప్పాడు. 7 దీపాలు ఏంటి అనేది ఈరోజు వరుసగా ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దాం. మనము కూడా పరిశీలన చేసుకుందాం. ఏ దీపము ఆరిపోయింది? మనలో ఏ దీపము పడిపోయింది? మనలో ఏ విషయాల్లో మనము బలహీనంగా ఉన్నాం? వాటిని వెలిగించుకునే ప్రయత్నంలో ఈరోజు ఒక తీర్మానం మనం తీసుకుని ముందుకు సాగుదాం. స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. నెంబర్ 1, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం. సియోను
నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. ఇక్కడ ఒక మాటను మనం చదువుతున్నాము, రక్షణ దీపము వలె. రక్షణ అనేది ఎలా ఉండాలట? దీపము వలె వెలుగుచుండు వరకు. అంటే నెంబర్ 1 రక్షణ అనబడిన దీపము. నెంబర్ 1 ఏంటి చెప్పండి? చెప్పాలమ్మా, వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. రక్షణ అనబడిన, బిగ్గరగా చెప్పండి, రక్షణ అనబడిన దీపం. ఈ రక్షణ అనబడిన ఈ దీపాన్ని మనం ఏం చేయాలయ్యా అని అంటే వెలుగుచుండనివ్వాలి. ఏం చేయాలి? వెలుగుచుండనివ్వాలి. అంటే ఈ రక్షణ అనే దీపమును మనం ఎలాగ సంపాదించుకోవటం, ఎలాగూ మనకు వస్తుంది అని అంటే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. రక్షణ అని అంటే సాల్వేషన్, కాపాడబడటం, తప్పించబడటం. దేని నుంచి కాపాడబడటం, దేని నుంచి తప్పించబడడం అని అంటే నరకము నుండి తప్పించబడడమే రక్షణ. చాలా మందిని మనం ఈ విధంగా అడుగుతాం, రక్షించబడ్డావా, రక్షించబడ్డావా అంటే అతడు బాప్తిసము తీసుకొనడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా అతను ఏం పొందుకున్నాడయ్యా అని అంటే నరకము నుండి రక్షణను పొందుకున్నాడు. హల్లెలూయా. అయితే బాప్తిసము పొందుకుంటే వచ్చిన ఈ రక్షణ రాను రాను అది ఆరిపోతుంది, రాను రాను అది బలహీనమైపోతుంది. ఎందుకని అది బలహీనమైపోతుంది? ఎందుకని ఆ దీపం ఆరిపోతుంది అని అంటే మనం చేసే పనులను బట్టి, మనం చేసే క్రియలను బట్టి ఈ రక్షణను మనం కోల్పోతూ ఉంటాం. బాప్తిసము పొందిన తరువాత ఒకవేళ పాపం చేస్తే మనం ఏమవుతుంది? మన దీపము, రక్షణ అన్న దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. సో నీకు రక్షణ లేదు. అదేంటండి పాస్టర్ గారు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని చెప్పారు కదా, నేను రక్షణ పొందుకున్నాను కదా, మరలా నేను పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోతాను కదా అని అంటే కుదరదు. ఆ రక్షణను నీవు కడ వరకు కాపాడుకోవాలి. ఆ రక్షణను నీవు ఆరిపోకుండా, పాపములో పడిపోకుండా, దేవునికి వ్యతిరేకమైన పనులు నీవు చేయకుండా నీవు ఏం చేయాలి అని అంటే ఆ రక్షణను నువ్వేం చేసుకోవాలంటే ఆ దీపమును నిత్యము వెలుగుచుండనిచ్చేటట్లుగా నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది బాప్తిసం పొందిన వారిలో మనం చూస్తున్నాం కదా, ఈ రక్షణ అనే దీపము వారిలో ఏమైపోతుంది? ఆరిపోతుంది. పాపం చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ, దేవునికి నచ్చని పనులు, బాప్తిసం పొందిన తర్వాత యథావిధిగా ఏ మారు మనసు పొందాడో, ఏ దేని నుంచి విడుదల పొందాడో మరలా దానికే ఎడిక్ట్ అయిపోయి, మరలా దానికే బానిస అయిపోయి రక్షణ అనబడిన దీపాన్ని ఆర్పివేసుకుంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ రక్షణ అనబడిన దీపము ఆరిపోతుందా, లేకపోతే దాన్ని వెలిగించుకుంటున్నావా? అపోస్తలుడైన పౌలు అంటున్న చివరి మాటలు మనం చూస్తున్నాం కదా, ఇదిగో నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. 2 తిమోతిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. విశ్వాసంలో నువ్వు బలహీనుడు అయ్యావా, రక్షణను నువ్వు కోల్పోయినట్లే. విశ్వాసంలో నువ్వు ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయావా, నీ రక్షణ అనబడిన దీపం ఆరిపోయింది. నీకు నరకమే, పరలోకం లేనే లేదు. రక్షణ పొందితే సరిపోదు. రక్షణ పొందిన వ్యక్తి ఆ రక్షణను కాపాడుకోవాలి. యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీవు చనిపోయేంత వరకు కూడా నీ రక్షణ అనబడిన దీపము వెలుగుచూ ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈవేళ అది లేకపోతే నీకు పరలోక రాజ్యం లేనే లేదు. నెంబర్ 2,
రెండవ దీపం ఏంటయ్యా అని ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. రెండవ దీపం ఏంటిదండి? వాక్యము. రెండవ దీపం ఏంటి చెప్పండి? వాక్యం. వాక్యము అనే దీపాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి అని అంటే వెలుగుచూ ఉండనియాలి. ఏం చేయాలండి? వెలుగుచూ ఉండనియాలి. కొంతమంది రక్షించబడిన విశ్వాసులు వాక్యాన్ని వినరండి. వారికి వాక్యం వినడం కంటే కూడా సినిమాలు, సీరియళ్ళు, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లు, ముచ్చట్లు ఇవన్నీ అయితే బాగా చెవి కోసుకుని వింటారు. టైం అంతా కూడా దానికి స్పెండ్ చేస్తూ ఉంటారు. వాక్యాన్ని వినే వ్యక్తులు ఎవరుగా తక్కువ మంది కనబడుతూ ఉంటారు. నువ్వు వాక్యాన్ని వింటూ ఉంటే, వాక్యాన్ని వినడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ దీపము వెలుగుతూ ఉంటుంది. ఏమవుతుంది? వెలుగుతూ ఉంటుంది. నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే పెడచెవిన పెడతావో, వాక్యాన్ని వినకుండా ఉంటావో, ఆ వాక్యం అనే దీపము మెల్లిమెల్లిగా ఆరిపోతూ ఉంటుంది. ప్రతి విశ్వాసి కూడా వాక్యాన్ని వినాలి, హృదయాలు భద్రపరుచుకోవాలి. లేకపోతే ఆత్మీయ జీవితంలో బలహీనమైపోతాడు. అందుకని దేవుడు అన్నాడు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకు. నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనది, అది క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందని చెప్పేసి భక్తులు చెప్తూ ఉంటారు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యారను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు. వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యాన్ని నువ్వు వినాలి. వాక్యం వినకపోతే ఆత్మీయ జీవితం బలహీనమైపోతావు, పడిపోతావు, లోకంలో కలిసిపోతావు, పాపంలో కలిసిపోతావు. నీ ఆత్మీయ జీవితం, ఆత్మీయ దీపం ఇక ఆరిపోయినట్లే. ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు వాక్యానికి? ఈరోజు చక్కని అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. టీవీలో, సెల్ ఫోన్లో, ప్రియమైన దేవుని ప్రజలారా, కూడికలు, జూమ్ మీటింగ్స్ కానీ ఎన్నో కూడికలలో దేవుడు వాక్యాన్ని మనకు వినడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎంతవరకు నువ్వు వాక్యాన్ని వింటున్నావు? రోజుకు కనీసం ప్రియమైన దేవుని ప్రజలారా వాక్యం చదవకుండా, వాక్యాన్ని వినకుండా నీవు గనక ఉంటున్నట్లయితే నీ ఆత్మదీపము, వాక్యము అనబడిన ఈ ఆత్మదీపము ఏమైపోతుందంటే ఆరిపోతుంది. వాక్యాలు ఎవడైతే బలహీనుడైపోతాడో అని ఈజీగా సాతానుగాడు అటాక్ చేస్తాడు. వాక్యం ఎవరైతే బలవంతులుగా ఉంటారో ఆ వాక్యం చేత సాతానును వాక్యం అనే ఖడ్గం చేత ఎదిరించగలుగుతారు. సాతాను మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. వాడి పని అబద్ధాలు ఆడడం, మోసం చేయడం. ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిందో, వాక్యం నీకు తెలిసిందో, అప్పుడు అపవాదిని ఎదిరించగలుగుతావు. అమ్మాయి, ఈ చిన్న అబద్ధం ఆడితే నీకు ఏం కాదులే అని అన్నాడు అనుకో, పో సాతాన, నా దేవుడు అబద్ధం ఆడొద్దని చెప్తే నువ్వు అబద్ధం ఆడమంటావా? చిన్నది ఆడమంటావా? నా అబద్ధానికి జనకుడు సాతానుగాడు, వాడే నన్ను ప్రేరేపిస్తాడని ఎదిరించగలుగుతా. వాక్యాన్ని మనం నెంబర్ వేసుకోకపోతే ఖచ్చితంగా మనం భక్తిలో బలహీనం అయిపోతాం. వాక్యము అనబడిన దీపము ఆరిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? నిత్యము వెలిగించుకుంటూ ఉండాలి. ఈ వాక్యం అనే దీపాన్ని వెలిగింపనీయుడి. వాక్యాన్ని వినండి. దుష్టుడు వాక్యం వినకుండా చేస్తాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాక్యం వింటున్నారు అని అంటే అది పొరపాటే. యేసయ్య ఒక మాట చెప్పాడు కదా, మంచి నేలను పడిన విత్తనాలు, త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాతి నేలను పడిన విత్తనాలు. మంచి నేలను పడిన విత్తనాలే ఫలిస్తూ ఉంటాయి. రాతి నేలను పడిన విత్తనాలు పోతాయి, త్రోవ పక్కన పడిన విత్తనాలు పోతాయి. చల్లేవాడు ఒక ఆయనే,
చెప్పే వ్యక్తి ఒక ఆయనే, కానీ మంచి నేలన ఎవరైతే పడతారో, ఎవరి హృదయంలోనైతే వాక్యాన్ని చేర్చుకుంటారో వారు మాత్రమే ఫలిస్తూ ఉంటారు. ఈరోజు ఎంతవరకు నువ్వు వాక్యం అనబడిన దీపాన్ని వెలిగించుకుంటున్నావు? హౌ యు ఆర్ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని వెలిగించుకో. నెంబర్ 2 మనం చూస్తున్నాము వాక్యము అనబడిన దీపం. చెప్పండి, రెండోది ఏంటిదండి? వాక్యము అనబడిన దీపం. మూడవది చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. మూడవది ఏంటండి? ఆజ్ఞ అనబడిన దీపం. మూడవది ఏంటి చెప్పండి? ఆజ్ఞ. దేవుడు మనిషికి ఎలాగూ ఉండాలో కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. అవి ఎందుకయ్యానంటే నీ మంచి కోసం. రెండవది పాపం నీకు రాకుండా ఉండడం కోసం, పాపం నీకు అంటకుండా ఉండడం. పాపం చేస్తే నీకు శాపం వస్తుంది కాబట్టి నువ్వు పాపం చేయకుండా ఉండాలని, నీవు నష్టం తెచ్చుకోకుండా ఉండాలని దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ ఆజ్ఞలనే మనం పాటిస్తూ ఉంటే, ఆ ఆజ్ఞలను మనం విధేయులుగా జీవిస్తూ ఉన్నట్లయితే ఈ ఆజ్ఞ అనే దీపాన్ని మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి? వెలిగించుకుంటూ ఉంటాం. ఆజ్ఞను కనుక మనం అతిక్రమించినట్లయితే మన దీపం ఏమైపోయింది? ఆజ్ఞ అనబడిన దీపము ఆరిపోయింది. దేవుడు ఆదాము అవ్వలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు తోటలో ఉన్న ఫలాలన్నీ కూడా తినండి, ఆ మంచి చెడులు తెలివినిచ్చే ఆ వృక్షం మాత్రం మీరు తినొద్దు. వాళ్ళకి ఇచ్చిన ఏకైక ఆజ్ఞ అదొక్కటే. ఎందుకంటే ఆ రోజుల్లో పాపం అంటే మంచి చెడులు తెలివితేటలు లేవు కాబట్టి దేవుడు మీరు వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వారికి లేదు. ఎందుకంటే చెడు వారికి తెలియదు కాబట్టి. ఆ తెలివినిచ్చే చెట్టును మాత్రం మీరు తినొద్దయ్యా అనే ఒక్క ఆజ్ఞనే ఇచ్చాడు. సాతాను ఆ ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా వారిని ప్రోత్సహించాడు. వారు ఎప్పుడైతే వారు ఆ ఆజ్ఞను అతిక్రమించారో వారిలో ఉన్న ఆజ్ఞ అనబడిన దీపము ఏమైపోయింది? ఆరిపోయింది. వారు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు. బాహ్య సంబంధమైన మరణాన్ని గురించి చెప్పలేదు, ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి చెప్పాడు. దాన్ని తిను దినమునే నిశ్చయంగా నీవు చేస్తావు. ఆత్మ దీపము అంటే ఆజ్ఞ అనబడిన దీపము ఆరిపోయింది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, దేవుడిచ్చిన ఆజ్ఞలను నువ్వు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవు అనుసరించి నడుస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఉంటే ఈ ఆజ్ఞ అనబడిన దీపము వెలుగుతూ ఉంటుంది. ఒక్క ఆజ్ఞలోనైనా నువ్వు తప్పిపోయావా, ఆటోమేటిక్గా అన్ని ఆజ్ఞలలో నీవు తప్పిపోయినట్లే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదువుతున్నట్లయితే, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగుదును. వామ్మో, చూసారా? ఒక్క తప్పిపోతే అంట ఏమైంది? ఆజ్ఞలన్నిటిలో తప్పిపోయినట్లే. ఫస్ట్ గారండి నేనేం చేయలేదండి, ఒక్క దొంగతనమే కదా చేసింది అని అంటే, ఒక్క దొంగతనం చేసినా మిగతా ఆజ్ఞలన్నిటిని కూడా నువ్వేమైపోయినట్లు? తప్పిపోయినట్లు. ఆజ్ఞలను మనం స్వతహాగా మనం తప్పిపోకుండా మనం ప్రయత్నం చేయాలి. రెండవదిగా చూస్తున్నట్లయితే కొన్ని పారంపర్య ఆచారాలను బట్టి మనం ఆజ్ఞలను తప్పిపోతూ ఉంటాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, మీరు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు
మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించారు. దేన్ని గైకొనడానికంట? దేవుని యొక్క ఆజ్ఞలను కంటే కూడా పారంపర్య ఆచారాలను గైకొనడానికి మనం ముందుకు వెళ్తున్నామంట. ఈ మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు బాగా కొన్ని విషయాలు చెప్తాను. అదేంటిదనంటే, ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. మా పూర్వీకులండి, మా పితరులు, మా అమ్మ నాన్న వాళ్ళందరూ కూడా గుణదల కొండకి వెళ్ళి మరియమ్మ తల్లికి వెళ్ళి పూజ చేసి వస్తామండి. ఇది మా పారంపర్య ఆచారం, అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటాం, ఇవన్నీ కూడా చేస్తాము అని అన్నారు అనుకో. ఇదేంటిది? పారంపర్య ఆచారం. అంటే మీ పూర్వీకులు ఆ విధంగా చేశారని చెప్పేసి నువ్వు కూడా అలాగే వెళ్ళి చేశావు అని అనుకో. దేవుని ఆజ్ఞను నువ్వేమైపోతున్నావు? ఏమైపోతున్నావు? తప్పిపోతున్నావు. మా నాన్న మా తాతయ్యోళ్ళని చూడలేదండి. మా నాన్న మా తాతయ్యోళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళని పక్కన పడేసాడు, సరిగా చూడలేదు, గౌరవించలేదు. రేపు నేను కూడా మా నాన్నని మా అమ్మని నేను చూడను అంటే ఏమైపోతున్నావు? అక్కడ ఆజ్ఞలో తప్పిపోతుంది. నీ తల్లిదండ్రులను సన్మానించుడి అని చెప్పిన ఆజ్ఞలో ఏమైపోతున్నావు? తప్పిపోతున్నావు. మీ తాత చేశాడనో మీ నాన్న చేశాడనో నువ్వు కూడా అట్టాగే చేస్తానంటే కుదరదు. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని ఆచారాలు ఇవన్నీ కూడా చేయడం కాదు. వాక్యంలో ఏదైతే ఆజ్ఞలను పాటించమన్నాడో ఆ ఆజ్ఞలను నువ్వు పాటించి జరిగిస్తేనే ఈ ఆజ్ఞ అనబడిన దీపము వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో నువ్వు పాపం చేసిన వ్యక్తి అవుతావు, ఈ యొక్క ఆజ్ఞ అనబడిన దీపము ఆరిపోతుంది. నెంబర్ 3, కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఆజ్ఞలను గైకుంటూ ఈ ఆజ్ఞ అనబడిన దీపాన్ని మనం వెలిగిస్తూ ఉండాలి. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వది అయిపోయింది. 1 ఏం చెప్పండి? రక్షణ అనబడిన దీపం. 2వది ఏంటి చెప్పండి? వాక్యము అనబడిన దీపం. 3వది చెప్పండి? ఆజ్ఞ అనబడిన దీపం. ఈ ఆజ్ఞ అనబడిన దీపాన్ని, వాక్యం అనబడిన దీపాన్ని, రక్షణ అనబడిన దీపాన్ని మనం ఏం చేయాలట? వెలుగుచూ ఉండని. 4వది చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. నెంబర్ 4 మనం చూస్తున్నాం. మన ఆత్మ అనేది ఒక దీపం. ఆత్మ అనేది ఏంటి చెప్పండి? ఒక దీపం. ఇక్కడే ఉన్నారు, ఒకసారి చేతులు ఊపండి అమ్మా. నిద్రపోయే వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిద్రపోయే వాళ్ళు అన్నాను. రైట్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆత్మ అనేది కూడా ఒక దీపం. అందుకనే చాలామంది మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే గడప దగ్గర ఒక దీపాన్ని, క్యాండిల్ని వెలిగిస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏం లేదనుకోండి. కాకపోతే సింబాలిక్గా ఒకటి తెలియజేస్తున్నారు. ఏంటయ్యానంటే వాళ్ళలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, ఇదిగో ఈ దీపమే వాడి ఆత్మ అన్నట్లుగా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలరా, ప్రతి మనిషిలో ఆత్మ అనేది ఉంటుంది. అయితే ఈ ఆత్మలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధాత్మ, 2వది దురాత్మ. ఒకటి ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ, 2వది దురాత్మ. ఈ ఆత్మ అనబడిన ఈ దీపము మనలో వెలుగుతూ ఉండాలంటే మనం మంచి పనులు చేస్తే, మన శరీరాన్ని ఎటువంటి పాపము మలినము అంటకుండా మన శరీరాన్ని మనం కాపాడుకుంటే మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది. అలా కాకుండా మన శరీరాన్ని గాయపరుచుకునే పనులు, వ్యభిచారమో, మద్యపానమో, ధూమపానమో, లేదా మన అవయవాలను పాడు చేసుకునే అపవిత్రమైన పనులు మనం చేస్తే
మనలో పవిత్ర ఆత్మ, పరిశుద్ధాత్మ ఉండదు, కానీ మనలో ఏముంటుందంటే దురాత్మ ఉంటుంది. ఈ పవిత్ర ఆత్మను మనం వెలిగించుకోవాలి, పరిశుద్ధ ఆత్మను మనం వెలిగించుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నట్లయితే, జారత్వములకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. మీలో ఉన్న శరీరములో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేహములతో దేవుని ఏం చేయాలి? మహిమపరచు. అంటే ఒక వ్యక్తి శరీరంగా తన పాపాలు చేస్తున్నాడంటే తను ఆత్మ అనబడిన దీపాన్ని ఏం చేసుకుంటున్నాడయ్యా? ఆర్పేసుకుంటున్నాడు. ఒక వ్యక్తి తన శరీరాన్ని పాపం అంటకుండా కాపాడుకుంటున్నాడంటే తనలో ఉన్న ఆత్మ అనబడిన దీపాన్ని ఏం చేస్తున్నాడు? వెలిగించుకుంటూ ఉన్నాడు. పాస్టర్ గారండి, ఆత్మ లేదు, గీత్మ లేదు. ఆత్మ మనకి ఏడ కనపడుతుందండి? మనకు కనపడలేదు కాబట్టి మన శరీరానికి ఆత్మ లేదు అని అంటే అది నీ పొరపాటే. నీకు కనపడనిది చాలా భూమి మీద పనిచేస్తున్నాయి, మరి వాటిని నువ్వు వినియోగించుకుంటున్నావు. నీలో ఆత్మ ఉంది, అది కూడా నీకు వినియోగించబడుతుంది, కానీ నువ్వు లేదని చెప్పినంత మాత్రాన అది ఉండకుండా పోదు. ఇప్పుడు సెల్ ఫోన్ తీసి మనం ఏం చేస్తున్నాం? ఫోన్ చేస్తున్నాం. మమ్మీ ఎలాగున్నావు, అత్తమ్మ ఎలాగున్నావు, ఏమండి ఎలాగున్నావు, ఓ గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నా. ఎట్లా మాట్లాడుతున్నావు? తెలియదండి ఎట్లా మాట్లాడుతున్నాను, సెల్ ఫోన్లో మాటలు ఎట్లాగెళ్తున్నావు తెలియదు, అవన్నీ కట్టు కదా, అవి అన్నీ లేవని అంటే కుదిరిద్దా? నువ్వు వాడుకుంటున్నావు కదా, తెలుస్తుంది కదా. కానీ అది మనకి కనబడకపోవచ్చేమో, కానీ మనకు కనబడని మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, ఎక్స్రేస్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. అవి ఉంటేనే మనకి దాని రిజల్ట్స్ మనకి కనబడుతున్నాయి. శాస్త్రవేత్తలు దాన్ని కనుగొన్నారు, తెలుసుకున్నారు, దాని గురించి తెలుసుకుని దాన్ని వినియోగించడం ప్రారంభించారు. అప్పుడు మనం దాన్ని వినియోగించుకోగలుగుతున్నాం. అలాగే ఆత్మ అనేది ఒకటి ఉంది, అది దేవుడే పంపించాడు, దాని గురించి దేవుడే చెప్పాడు. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే వెలిగించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆత్మ అనబడిన ఈ దేహాన్ని, ఈ దీపాన్ని మనం ఎలాగ వెలిగించుకోగలుగుతాం అని అంటే మన ఔటర్ శరీరం, మన యొక్క బాహ్య శరీరాన్ని మనం కాపాడుకోవడం ద్వారా మనలో ఉన్న ఆత్మను మనం ఏం చేసుకోగలుగుతాము? వెలిగించుకోగలుగుతాం. అలాగే మనము పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా మనము మన ఆత్మ అనబడిన దీపాన్ని మనం ఏం చేసుకుంటాము? వెలిగించుకోగలుగుతాం. పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. పరిశుద్ధాత్మతో నేను మిమ్మల్ని నింపుతానని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మలో మనం వర్ధిల్లాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవడానికి మనం ఇష్టపడాలి, ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఆత్మ దీపం వెలిగించబడుతుంది. సౌలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడాన్ని బట్టి సౌలు దగ్గరికి ఒక ఆయన వచ్చేసాడు. ఎవరైనా? దురాత్మ వచ్చేసాడు. దావీదు దేవుని యొక్క సితార వాయిస్తా ఉంటే దావీదులోనికి ఏమొచ్చేసింది? పరిశుద్ధాత్మ వచ్చేసింది. పరిశుద్ధాత్మ వచ్చేసింది, దురాత్మ వెళ్ళిపోయింది. కాబట్టి పరిశుద్ధాత్మను మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగూ మన ఆత్మ దీపాన్ని మనం ఏం చేసుకోవాలి? వెలిగించాలి. ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా ఆత్మ అనబడిన దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6:22. దేహమునకు
దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎన్నోదండి? నెంబర్ 5. ఐదోదిగా మనం చూస్తున్నట్లయితే కన్ను అనేది దీపం. ఐదోది ఏంటి చెప్పండి? కన్ను అనేది దీపం. ఈ కన్ను అనబడిన ఈ దీపాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే వెలిగించుకోవాలి. దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను చెడిపోయినదైతే నీ దేహం అంతా కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది. అపవిత్రమైన దృశ్యాలు చూడకుండా, వ్యభిచార సంబంధమైన వాటికి, వ్యర్థమైన వాటిని నీవు చూడకుండా నీ కన్నును నీవు భద్రపరుచుకొనడం ద్వారా నీ కన్ను అనబడిన ఈ దీపాన్ని నువ్వు వెలిగించుకోగలుగుతావు. దావీదు స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. చూసిన వెంటనే దావీదుకు ఏమొచ్చేసింది? ఆశ వచ్చేసింది. ఆమెతో పాపం చేయాలని కోరిక వచ్చేసింది. అంటే కన్ను అపవిత్రపరచబడడాన్ని బట్టి ఇక శరీరం అంతా కూడా అపవిత్రపరచబడింది. వ్యభిచార పాపం చేసేసాడు. అదే చూడకుండా ఉన్నట్లయితే తన జీవితంలో పాపానికి అవకాశం ఉండేదా? ఉండదు. తన కన్నులు అనబడిన దీపము ఆ అపవిత్రమైన దృశ్యాలు చూడడం ద్వారా చెడిపోయింది, ఆరిపోయింది. ఈ రోజుల్లో కూడా చాలామంది యవ్వనస్తులు కావచ్చు, ఈరోజు సెల్ ఫోన్లు చేతిలోనికి వచ్చేసినాయి. అశ్లీలమైన దృశ్యాలు ఎన్నో చూస్తూ ఉన్నారు, ఎన్నో వస్తూ ఉన్నాయి. నీ కళ్ళ ఎదుటకు వాటి వస్తే వాటిని నువ్వు తృణీకరిస్తున్నావా? లేకపోతే వాటిని చూసి నయనానందాన్ని పొందుకుంటున్నావా? నీ కన్ను చెడిపోతే నీది శరీరం అంతా చెడిపోతుంది. జాగ్రత్త. మధ్య కాలంలోనే వార్తలు మనం బాగా విన్నాం. ఒక ఐఐటి కాలేజీలో స్త్రీలు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఏం చేస్తూ ఉన్నారండి? అమ్మి వేసుకుంటున్నారు. వీళ్ళకి షేర్ చేసుకున్నారు. ఈడ వీడియో రికార్డ్ చేసేవాడిది కళ్ళు చెడిపోయినాయి, ఆడ కొనుక్కునేవాడిది కూడా ఏమైపోయింది? కళ్ళు చెడిపోయినాయి. ఆ అపవిత్ర ఆడి కన్ను ఆ విధంగా ఆశపడుతుంది. సరే, ఒక్క దాంతో ఏమైనా తృప్తి పడ్డాడంటే లేదు, 300 మంది స్త్రీల వీడియోలు రికార్డులు చేశారట. అంటే ఒక వీడియోతో వాడికి ఆశ లేదు, తృప్తి చాలా, ఇంకా అలాగే అరే ఇంకొకరు అట్లా వాడు ఆ కన్నంతా చెడిపోయి వాడి జీవితాన్ని పాడు చేసుకున్నాడు, వారి యొక్క భవిష్యత్తును పాడు చేసేసుకున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, చక్కగా చదువుకుంటారా బాబు అని చెప్పేసి, చదువుకు ఉపయోగపడుతుంది, దూరం వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఫోన్లు ఇవన్నీ కూడా కొనిస్తూ ఉంటే, అందరికీ ఫోన్లు ఉండి మామూడికి లేకపోతే బాగోదని చెప్పేసి అప్పులు చేసి తిప్పలు చేసి ఫోన్లు కొనిస్తూ ఉంటే, ఈరోజు ఫ్రీడమ్ వచ్చేసిందని చెప్పేసి వారి శరీరంలో రగులుతున్న కోరికలను నెరవేర్చుకోవడానికి ఆ విధమైన ప్రభావితం చెందడం అనేది నిజంగా దారుణమైన విషయం. నీ కన్నులు నువ్వు కాపాడుకోవాలి. ఎవడో కాపాడు, నువ్వే దాన్ని చూడకుండా దాన్ని భద్రపరుచుకోవాలి. ఆ ఎడిక్షన్లో నుంచి ఒకవేళ నీకు బయట పడడం కుదరకపోతే దేవుని దగ్గరకు రావాలి, వాక్యాన్ని నువ్వు వినాలి, వాక్యాన్ని సారంగా జీవించాలి, దేవునితో నువ్వు సహవాసంలోనికి రావాలి. మోషే 40 రోజులు కొండ మీద దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేస్తే ఏమైంది? మోషే కన్నులు ముఖం అంతా కూడా ఏమైపోయింది? వెలిగిపోతా ఉంది. బాబు మోషే, నీ కన్నులు మేము చూడలేకపోతున్నాం, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాం, ముసుగు వేసుకో. ఎందుకు వచ్చింది అటువంటి తేజస్సు? ఎందుకు వచ్చింది అటువంటి వెలుగు అని అంటే దేవునితో సహవాసం చేశాడు.
అలాగే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుంటారు? నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుట చేతనే కదా. కీర్తన 119 అధ్యాయాలు చూస్తున్నా. వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ కన్నులు వెలిగించబడతాయి. కాబట్టి యవన బిడ్డలు వాక్యాన్ని చదవాలి, దేవునితో సహవాసం చేస్తే అప్పుడు ఎవరైనా కావచ్చు, యవనస్తులే కావచ్చు, ఎవరు రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి మానవాళి కూడా దేవునితో సహవాసంలోనికి వాక్యం చదవడానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా కన్నులు వెలిగించబడతాయి. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ విధంగా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివే. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూచాను. అటువంటి నిబంధన చేసుకోవాలి, అటువంటి ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. కన్నులను నీవు వెలిగించుకుంటావు. కన్ను అనబడిన దీపాన్ని ఏం చేస్తావు? వెలిగించుకోగలుగుతావు. వ్యర్థమైన వాటిని దూరంగా ఉండు. అవసరమైన ప్రాముఖ్యమైన విషయాలను చూడటానికి నువ్వు ఆశపడు. కన్ను వ్యర్థమైన వాటి నుంచి నీ కన్నులను త్రిప్పివేసుకో. ఈ కన్ను అనబడిన దీపాన్ని మనం వెలుగుచుండనివ్వాలి. ఆ తర్వాత మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుదాం. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమ పరచనట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నెంబర్ 6, 6వదిగా మనం చూస్తున్నట్లయితే సత్క్రియలు అనబడిన దీపం. 6వది ఏం చెప్పండి అండి? సత్క్రియలు అనబడిన, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీ వెలుగు ప్రకాశించాలి అని అంటే మీరు ఏం చేయాలి? మనుష్యులు మీ సత్క్రియలను చూడాలి. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, సత్క్రియలు, మంచి పనులు మానవాళ్ళు చేయడం ద్వారా, విశ్వాసి చేయడం ద్వారా నీలో ఉన్న ఆ సత్క్రియలు అనబడిన దీపము ఏమవుతుందంటే వెలిగించబడుతుంది. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు బ్రతికున్నదాకా ఏదైనా మంచి పనులు ఏమైనా చేసావా అని అంటే, ఏమోనండి నాకు తెలియదు. ప్రియమైన దేవుని ప్రజలు కొంతమంది మంచి పనులు చేయరు. ఏం చేస్తూ ఉంటారు అయ్యాలంటే ఇతరులను దూషించడాలు, ఇతరులను బాధ పెట్టడాలు, ఇతరుల కాపురాలు చిచ్చు పెట్టడాలు, కాపురాలు పాడు చేయడాలు, కొట్టడాలు, తిట్టడాలు, నాశనాలు, వారికి నష్టం చేయడాలు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ మంచి పనులా? మంచి పనులు కానీ కాదు. నువ్వు సత్క్రియలను ఓపికగా చేయాలి. దాన్ని సాధన చేయాలి. దాన్ని సాధన చేస్తూ రోజు గడిచే కొంత మంచి పనులు, ఇతరులకు మంచి చేద్దాం. ఇతరులకు ఏదో మన వంతుగా ఏదో విధంగా సహకరించుదాం, ప్రయత్నం చేద్దాం, మంచి వ్యక్తిగా మార్చబడదాం. ప్రియమైన దేవుని ప్రజలారా, సత్క్రియలను చేయడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఒకవేళ నాకు సత్క్రియలు చేయడం రావట్లేదండి, నేను చేయలేకపోతున్నాను అని అంటే ఏం చేయాలి నువ్వు అని అంటే, దేవుని దగ్గరకు నువ్వు రావాలి. హల్లెలూయా. ఎందుకు అని అంటే, యేసయ్య అటువంటి మంచి పనులు చేసిన వాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మనం వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచిని నేర్చుకోవాలంటే, మంచిగా జీవించడం నేర్చుకోవాలంటే, మంచిగా బ్రతికిన వాడి దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. చెడ్డ పనులు చేసే వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం నేర్చుకోగలుగుతాం? మంచి చేయడం నేర్చుకోగలుగుతామా? నేర్చుకోలేదు. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోనండి అని అంటాడు. కాబట్టి యేసయ్య ఆయన కొట్టిన వారిని క్షమించాడు, తిట్టిన వారిని క్షమించాడు, ఆయనకి తోచిన విధంగా చనిపోయిన వారిని బ్రతికించాడు. ప్రియమైన దేవుని ఎన్నో కార్యాలు ఆయన చేశాడు. తనకు చేయగలిగిన సహాయము ప్రజలకు చేయగలిగాడు. మంచి పనులా కదా? ఆయన బ్రతికినప్పుడు ఎవ్వరికి ఏ కీడు కూడా చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి నువ్వు మంచి పనులు చేయి, యేసయ్యను చూడు, మాదిరిగా పెట్టుకో, ఆయనకిలాగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి, ఆయనను పోలి నడవాలి మనం. అప్పుడు మన సత్క్రియలు అనబడిన దీపము ఏమవుతుంది చెప్పండి, వెలుగుతాం. వాని క్రియలకు తగిన జీతాన్ని నేను ఇస్తానన్నాడు. సో నీకు ప్రతిఫలం వస్తుంటా. అలాగూ సత్క్రియలు చేయాలి, మంచి పనులు మనం చేయడం ద్వారా మన సత్క్రియలు అనబడిన దీపము ఏం చేస్తాం చెప్పండి, వెలిగించుకుంటాము. చివరిగా చూడండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనం. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము ఎల్లప్పుడూ ఉండుటకు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను. ప్రియమైన దేవుని ప్రజలారా, సేవకుడు ఒక దీపము. చెప్పండి, సేవకుడు ఒక దీపము. ఒక దీపము నా సేవకుడైన దావీదునకు. దావీదు ఒక సేవకుడు, దేవుని సేవకుడు, దేవుని బిడ్డ. అలాగూ దావీదు దేవుని యొక్క దీపము అని భావిస్తూ ఉన్నాడు. ఈ సేవకుడు అనబడిన ఈ దీపాన్ని నువ్వేం చేయాలంటే వెలుగుచుండనివ్వాలి. కానీ మనోడు సొలొమోను ఏం చేశాడంటే ఆర్పేసేసాడు. సొలొమోను ఏం చేశాడు, ఆర్పేసేసాడు. వాళ్ళ నాన్న నడుచుకున్నట్లుగా నడుచుకున్నట్లయితే దావీదు యొక్క దీపము ఏమై ఉండేది, వెలుగుతూ ఉండేది. కానీ సొలొమోను తన తండ్రికి అవమానం తీసుకొచ్చే పనులు చేయడాన్ని బట్టి, దేవునికి వ్యతిరేకమైన విధానంలో, దేవతలలో అన్య విగ్రహారాధన వైపు వెళ్ళడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు కదా, నేను దావీదు సింహాసనాన్ని నిత్యం ఉంచాలనుకున్నాను కానీ తీసేస్తున్నా. కానీ దావీదు దీపం ఉండాలి, రాజ్యంలో ఉండాలి, వెలుగు చూడడం కోసం ఒక గోత్రాన్ని మాత్రం అప్పగిస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క సేవకుడు అనబడిన దీపము ఎలాగూ వెలుగుతుంది అని అంటే, సేవకుడు నడుచుకున్న విధానములో బిడ్డలు కూడా నడుచుకున్నటం ద్వారా ఈ యొక్క సేవకుడు అనబడిన దీపము వెలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ సేవకుడు నడుచుకున్నట్లుగా నడుచుకోకుండా వ్యతిరేకంగా నడుచుకున్నావు అని అనుకో, సేవకుని యొక్క దీపము నువ్వేం చేసినట్లు ఆర్పేసి. ఓ పనిమాల అంత దూరం ప్రార్థనకి వెళ్తున్నావా, ఏది భక్తి ఏది, ఇదేనా మీ పాస్టర్ గారు నేర్పిస్తుంది అని అన్నారే అని అనుకో, ఏం చేసినట్లు నీవు సేవకుని యొక్క దీపాన్ని ఆర్పేసినట్లు. ఇదేనా బోధిస్తూ ఉంది, ఇదేనా నేర్చుకుంటా ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, నీ ద్వారా సేవకుడు దీపం వెలగాలి, సేవకుడికి ఒక మంచి పేరు రావాలి. అది ఎలాగొస్తుంది, నువ్వు సేవకుడు నడుచుకున్న మాదిరిలో నీవు కూడా నడుచుకుంటేనే అలాగ వస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు మంచి భక్తి చేశారు, మంచిగా పరిచర్య చేశారు. ఆయనకి నడుచుకున్నట్లుగా నేను నడుచుకోలేదనుకోండి, ఆయన దీపాన్ని, ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తిని అవుతాను. ఆయన దీపాన్ని ఏం చేస్తున్నా, నేను ఆర్పేస్తున్నా. ఇప్పుడు నేను సేవకుడిగా నేను దేవుని వాక్యాన్ని ఒక రకంగా బోధించి నేను ఒక రకంగా నడుచుకుంటున్నాను అనుకోండి, మాటలు ఒకలాగున్నాయి, క్రియలేమో మరొకలాగా, దేవునికి వ్యతిరేకంగా క్రియలు ఉన్నాయి. అప్పుడు నేనేం చేస్తున్నట్లు, సేవకుని యొక్క దీపాన్ని నేను ఆపేస్తాను. ఈ పాస్టర్లు అందరూ ఇంతే, ఎట్టాగే ఉంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి వచ్చింది అనుకోండి, సేవకుడిగా నేను కూడా ఈ సేవకుడు అనబడిన దీపాన్ని ఏం చేశాను, ఆర్పివేశాను. నేను నీవు ఇద్దరు కలిసి ఈ సేవకుడు అనబడిన దీపాన్ని వెలిగించే వారిగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలు, ఏలీ కుమారులు ఈ యొక్క సేవకుడు అనబడిన దీపాన్ని ఆర్పేసేశారు.
వాళ్ళ తండ్రి నడుచుకున్నట్లుగా నడుచుకోకపోవడాన్ని బట్టి దేవుడు ఏలీ కుమారులను ఉప్ని ఫీనెహాసుని చంపించేసేసాడు. మరలా సమూయేలు వచ్చాడు. సమూయేలు రాగాలే ఇక సేవకుడు అనబడిన దీపం ఏమవుతుంది? వెలుగుతుంది. ఓహో, దేవుడు మరలా ప్రత్యక్షం అవుతున్నాడని ప్రజలందరూ కూడా తెలుసుకుని మరలా మందిరానికి రావటం ప్రారంభించారు. సమూయేలు ద్వారా సేవకుడు అనబడిన దీపం ఏమవుతుంది చెప్పండి? వెలుగుతూ ఉంది. కాబట్టి నీవు సేవకుడు చెప్పే విషయాలు అనుసరించు. నీవు సేవకుడు నడుచుకున్న మాదిరిగా ప్రార్థన జీవితం, సేవకుని యొక్క నడవడికను అనుసరించి నడవడం ద్వారా ఆ విధంగా దేవుడికి మహిమ తెస్తావు. సేవకుని యొక్క దీపాన్ని నీవు వెలిగిస్తావు. ఈరోజు ప్రియ దేవుని ప్రజలారా, 7 దీపాలు చెప్పారు. ఒకటి చెప్పండి, రక్షణ అనబడిన దీపం. రెండవది చెప్పండి, వాక్యము అనబడిన దీపం. మూడవది ఆజ్ఞ అనబడిన దీపం. నాలుగవది ఆత్మ అనబడిన దీపం. ఐదవది కన్నులు అనబడిన దీపం. ఆరోది సత్క్రియలు అనబడిన దీపం. ఏడవది సేవకుడు అనబడిన దీపం. ఇప్పుడు యేసయ్య అన్నాడు, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపాలు వెలుగుచుండ నీయుడి. ఈ దీపాలను మనం ఏం చేయాలంటే వెలుగుచూ ఉండనివ్వాలి. దీన్ని నువ్వు ఆర్పేయి. మాకు ఏటిలో నువ్వు ఆరిపోతున్నావు? ఆత్మలో ఆరిపోయావా? సత్క్రియల్లో ఆరిపోయావా? ఆజ్ఞలను గైకొనే విషయంలో ఆరిపోయావా? లేదా వాక్యాన్ని వినే విషయంలో ఆరిపోయావా? ఏ విషయంలో నువ్వు ఆరిపోతున్నావు? సేవకుడు అనబడిన దీపంలో ఆరిపోయావా? దేంట్లో నువ్వు ఆరిపోతున్నావు? దీన్ని నువ్వేం చేయాలంటే వెలిగింప నిత్యము వెలుగుచూ ఉండాలి. దీపాలు ఎలాగుండాలండి? నిత్యము వెలుగుతూ ఉండాలి. నిర్గమకాండంలో ఒక మాట చదివించి ముగిస్తాను. 27వ అధ్యాయము 20 వచ్చిన నిర్గమకాండము 27:20. మరియు దీపము నిత్యము వెలుగుచూ ఉండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. దీపాలట ఎట్లా ఉండాలట? నిత్యము వెలుగుచూ ఉండునట్లు అచ్చ ఒలీవ నూనెను ఏం చేయాలి? తీసుకుంటాం. ఈ 7 దీపాలు కూడా నిత్యము మనలో వెలుగుతూ ఉండాలంటే మనము కూడా ఏం చేయాలంటే అచ్చ ఒలీవ నూనెను తీసుకురావాలి. అంటే ఇప్పుడు మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళేసో లేకపోతే ఒలీవ చెట్లకి వెళ్ళేసో నూనె తీసుకురామని కాదు. నూనె ఆత్మకు సాదృశ్యం. నూనె అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. నీవు ఆత్మ నడిపింపులో ఉన్నట్లయితే, నీవు అభిషేకముతో ఉన్నట్లయితే, నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే నీలో ఈ 7 దీపాలు కూడా నిత్యము వెలుగుతూ ఉంటాయి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ విధంగా మనము నిత్యము ఈ 7 దీపాలు వెలుగుతూ ఉండనిద్దాం. దేవునికి మహిమ తీసుకొద్దాం. ఏ దీపాలు ఆరిపోయినాయి వాటిని మనం వెలిగించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ఆజ్ఞ అనబడిన దీపం ఆరిపోయింది. సేవకుడు అనబడిన దీపం ఆరిపోయింది నాయనా. కన్నులు అనబడిన దీపము ఆరిపోయిందయ్యా. నా కన్నులను నేను భద్రపరచుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నేను భద్రపరుచుకోవాలి. దేహానికి దీపము కన్ను. కన్ను చెడితే దేహమంతా చెడిపోతుంది. సుడి గాలిలోనైనా
జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేసావు పండుగ, వెలిగావు నిండుగా, చేసావు పండుగ, వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. Heavenly Father, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల గడిలోన సేద తీర్చుచున్నది. మారని
నీ కృప నన్ను వీడనన్నది మర్మాల బడిలోన సేద తీర్చుతున్నది, రోగించుతున్నది, ప్రతి చోట సాక్షిగా రోగించుచున్నది, ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన బీట్ మార్చు. ఆమేన్. నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన వెలిగించిన నీవు వెలిగించిన దీపము, యేసయ్యా నీవు వెలిగించిన దీపము ఆరిపోదులైనా ఆరిపోదులైనా ఒక్కసారి వెలిగించయ్యా వెలిగించయ్యా వెలిగించయ్యా. ఏ దీపాలు ఆరిపోయాయో వెలిగించయ్యా, ఆత్మ దీపాన్ని వెలిగించయ్యా, ఇదిగో ఆజ్ఞ దీపాన్ని వెలిగించయ్యా, రక్షణ దీపాన్ని వెలిగించయ్యా, వాక్యం అనే దీపాన్ని వెలిగించయ్యా. ఇదిగో ఆత్మ పరిశుద్ధాత్మ దీపాన్ని వెలిగించు, సేవకుడనే దీపాన్ని వెలిగించు, సత్క్రియలనే పడిన దీపాన్ని వెలిగించు. ఓ కన్నులను వెలిగించు నాయన, కన్నులను పడిన దీపాన్ని వెలిగించు. ప్రతి పాపపు పొరల నుంచి విడుదల కలగచ్చు, ప్రతి పాపపు నుంచి విడుదల కలగచ్చు నాయన. వెలిగించు 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 ఓలిచి వెలిగించు వెలిగించు నాయన, నన్ను వెలిగించు నాయన, నన్ను వెలిగించు నాయన. అడుగు దేవుని అడుగు దేవుని, ఇదిగో ఆయన వెలిగిస్తున్నాడు వెలిగిస్తున్నాడు, ఆత్మదీపాన్ని వెలిగిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దీపాన్ని వెలిగిస్తున్నాడు, సత్క్రియల దీపాన్ని వెలిగిస్తున్నాడు. ఓ రా బాబా 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 షన్ రి బాబా 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 రి దర దర లకేరే దేశిదరు రి బౌరిష్. ఓ రా బాబా 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 బాబా. పరిశుద్ధాత్మ దేవుడు వెలిగిస్తున్నాడు వెలిగిస్తున్నాడు, సాతాను కట్లలు తెంచేస్తున్నాడు, ఆరిపోయిన దీపాలను వెలిగిస్తున్నాడు. నిత్యము 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 వెలుగుచు ఉండనీయాలి. నిత్యం 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 నిత్యం. ఓ రా బాబా బాబా బాబా. ఓ రిమేషంధర ఓ రి బాబా బాబా. ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఆత్మలు వెలిగించు, ఆత్మలు వెలిగించు, ఆత్మను పొందుకు, పరిశుద్ధాత్మలు ఎందరో ఆత్మ దీపాలు వెలుగుతున్నారు వెలుగుతున్నారు, ప్రకాశమానమైన దీపాలు వెలుగుతున్నారు.
ఓ హే షియాతరం బుద్ధి కలిగిన వారమై, బుద్ధి కలిగిన కన్యకలవై దీపాలను వెలిగించుకున్నాం. దీపాలు వెలిగిన వారికే పరలోక రాజ్యము, పరలోకముల పెండి కుమార్తె ఎక్కబడుతుంది, చేర్చబడుతుంది. ఓహో, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ దీపాలను వెలిగించు, నూనెతో సిద్ధము చేసుకో. ఒలీవ నూనెతో ఈ దీపాలను వెలిగించండి. ఇదిగో ఆరిపోయినప్పుడు వస్తున్నాడు. బుద్ధి కలిగిన వారైతే సిద్ధంగా ఉన్నారు, వారు మాత్రమే పెండ్లి కుమారుడితో చేర్చబడ్డారు.